హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమేష్ని వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యపు కరువు కాలం అయితే రావడం జరిగింది. మన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయని రైతులు అయితే లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఒకసారి ఆ విజువల్ని చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పూర్తి స్థాయిలో అయితే ఈ వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే పూర్తి స్థాయిలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఓ గుంపు మేస్త్రి ఎక్కడున్నావు, ఈ అవ్వకి సమాధానం చెప్పు జరా. రాజపల్లి కుమ్మపల్లి కట్టి బండి ముంగట చేసి నాన్నకు నీళ్ళు ఇస్తాంటి నిన్ను నమ్మి మేము అందరం ఇచ్చి ఇప్పుడు ఎక్కడ కాకుండా మమ్మల్ని చేసి నాన్నకు ముంచి ఏతలకు ముంచి ట్రాక్టర్ల ముంచి రైతు బంధు అంటే 4,000 పెంచినట్టు. కాంగ్రెస్ నాయకులు అయితే ఇక ఒర్రుతారు కదా. ఒర్రి ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, ఆగట్లేదా అంటే ఇక చూడండి ఆగకాడ ఏమవుతుందో. వృద్ధురాలైన రైతు కూడా ఈరోజు ప్రశ్నిస్తుంది, రేవంత్ రెడ్డి ఏడ కూర్చున్నావు, అగన్నావు ఈగన్నావు అన్ని ఎటుపోయినాయని ప్రశ్నిస్తుంది. మరి దీనికి కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెప్తారు, మన రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఇక ఇవన్నీ డూప్లికేట్ చేస్తే నేను వేయకపోతే నేను చస్తాను మమ్మల్ని అంటావా? అవు నిన్ను ఎక్కడ కాకుండా నీకు సార్లు మాకు ఏర్పడతాయి, మా దగ్గర సార్లు నిలిపెట్టుకొని నీకు ఎత్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ కాకుండా ఎత్తుంది. ఇప్పుడు నువ్వు ఏ రాజ్యాంగంలో ఏదైనా ఫోన్ చేస్తే లావటమే కలిపియవా? అవు అన్నాడు గురవా నువ్వు పింఛన్ వస్తుందా, అది వస్తుంది చాలంటే మా నర్సపేట దాన్ని చెప్తుంది. మేము అదే మాట నేను గోదావరి ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కాకుండా చెప్తుంది, మమ్మల్ని 40 రూపాయలకు ఉంచుతుంది. నేనేమన్నాడు ఇప్పుడు? అవు నువ్వు ఇంతకుముందు గత ప్రభుత్వం బాగానే ఇచ్చింది, ఇప్పుడు నువ్వు వచ్చి ఏదో చేస్తావని ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చినాం. మరి ఆ ఒక్క ఛాన్స్కి తగ్గట్టు నువ్వేనా చేసుకుంటున్నావా అంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేవు నువ్వు ఎమ్మెల్యే అని ఆమె అయితే దీనంగా వ్యక్తపరచడం జరిగింది. మాకు నీళ్ళని రప్పిస్తావా, లేకుంటే మేము పురుగుల మందు తాగి చావాలా అంటున్నారు. మరి దీనికి ఏమంటారు ప్రజలారా, దీనికి ఏమంటారు కాంగ్రెస్ నాయకులారా? దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఒక రైతు కళ్ళ ముందే నేను చచ్చిపోవాలని అడుగుతా ఉంటే ఇంకా దీని గురించి మీరే సమాధానం చెప్పుకోవాలి. ఇటు ప్రశ్నించడం మమ్మల్ని చక్కగా ప్రశ్నించనియరు, మీ పనులు మీరు చక్కగా చేయరు. పింఛన్ లేదు, 4,000 పింఛన్ ఇక్కడ 2 లక్షల మాఫీ ఎక్కడ నారాయణపురం చేద్దాం. 2 లక్షల మాపి గూటికి వెళ్ళిపోయా. 2 లక్షల మాపి వచ్చి రాగానే ఎగిరిదంతా వేసేస్తా అన్న మన రేవంత్ రెడ్డి ఇప్పుడు దాని దిక్కు దివాన కూడా లేదు. అరే వయసు వాళ్ళని మోసం చేస్తే ఏదో ఒకటి, కానీ అరే ముసలవరం కూడా వదిలే నువ్వు మోసం చేయడంలా. గిది గీ సక్కదనమైన పాలన మీదైతే మీరు అయ్యపోతే నేను చస్తా అంటే ఇప్పుడు మమ్మల్ని చస్తాడు నీ బతుకమే చస్తాడు. ఇక మన ఎక్కడ కాకుండా 1,00,000 రూపాయలకు 40 లక్షల రూపాయలు మా పొలాలు వెళ్ళిపోతున్న చూస్తున్నారు. 2 మళ్ళీ వేసుకుంటే 2 మళ్ళీ 4 వెళ్ళిపోయాయి. 4 బట్టాలు తెచ్చుకుంటుంది, 5,000 పెట్టి ఇత్తనాలు తెచ్చుకుంటే 5,000 టాక్టర్లకి 50,000. నువ్వు ఏ తరకాయ మందులకాయ గంగా ఎత్తుంది. నువ్వు ఇప్పుడు నేను ఎక్కడ కాకుండా చేసినట్టు ఇప్పుడు నువ్వు ఏ రాజ్యాంగంలో ఏ దేశాన్ని ఇక అయితే చూస్తారు కదా, వృద్ధురాలైన రైతాంగం కూడా ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటే దీనికి సమాధానం చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్మి కెనాలు వస్తాయని గత ప్రభుత్వం ఉన్నప్పుడు కెనాలు పుష్కలంగా వచ్చిందట. మరి మీరు వచ్చి రాగానే మరి కెనాలు ఎందుకు ఆగినాయి అర్థం కావట్లేదు. ఇది కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో అయితే ఈ చోటు చేసుకోవడం జరిగింది. మీ మీద ఆశ పెట్టుకొని ఆ యొక్క కాస్త ఉన్న 2 ఎకరాల్లో నారు పోసుకొని నాటేసుకున్న తర్వాత కూడా నీళ్లు రాని పరిస్థితి. ఆ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎన్నుకోపోవడంతో అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏమని అంటే మేము బ్రతకాలా లేకుండా మందు తాగి చావాలా అని ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని గెలిపియకుంటే మాత్రం మీ కళ్ళ ముందే మందు తాగి చెప్తాను. ఈ ఎమ్మెల్యేలే ఇప్పటిదాకా అసలు ఫోన్లు ఎత్తుతలేరు, మా ముందు కానరాకపోతలేరు, కాంగ్రెస్ పార్టీ గెలిచిన బట్టి మీ జాడవపోతలేరు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పుకోవాలి. ఈ రైతులకి నీళ్లు రాలేక ఇబ్బంది పడుతున్నారో ఆ రైతాంగం వారికి అయితే పూర్తి స్థాయిలో నీళ్ళు అందించడానికి ప్రయత్నించాలి రేవంత్ రెడ్డి గారు. రైతాంగం వారు చనిపోతామని చూస్తున్నారు. మీరు ఇప్పుడు దావోస్కెళ్ళుడు ప్రతి ఒక్క చోట్ల తిరుగుకుంటా ప్రజాపాలన తెలుసుకోవడం ముచ్చట కాదు. ఇక్కడ సోషల్ మీడియా ద్వారా ఈ మ్యాటర్ అన్ని లీక్ అవుతున్నప్పుడు దీని గురించి అక్కడ ఎమ్మెల్యేలు పరుగులు పెట్టించి అక్కడ ఏదైతే నీళ్లు రావనేది దాన్ని పూర్తి స్థాయిలో విడిపించడానికి ప్రయత్నం చేయాలి కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఇది ఎటు పోయారని ఆ రైతాంగం వారు ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అని కరువు కాటకాల రాజ్యాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ప్రజల్లో హరిగోసలను చూపెడుతున్నారు. రైతాంగం వారి కంటి నుండి ధారలు కార్పిస్తున్నారు. మళ్ళీ అదే రైతాంగం గత ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నప్పుడు ఏదైతే పురుగుల మందు తాగి చనిపోయారో అదే విధంగా చావడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ చావులు మళ్ళీ తెరకెక్కించడానికి మీరు
కణకం కట్టుకున్నారా, కంకణం కట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు? మరి ప్రజలు ఈ విధంగా అవస్థలు పడతా ఉంటే మీకు అది సోయి బారడం లేదా ఈ ప్రభుత్వానికి అని ప్రశ్నిస్తున్నాను.